మాట్లాడడం జరిగింది. నమస్కారం. ఈరోజు శ్రీ సంఘ వెంకటరాజన్ గారి ఆధ్వర్యంలో శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారికి మేర కులస్తులను బీసీ-డి నుంచి ఏకు మార్చాలని చెప్పేసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క ఇష్యూను అసెంబ్లీలో మాట్లాడదామని మరియు మన బీసీ మన వక్లాభరణ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి వారు చెప్పారు. బీసీ సెన్సెక్స్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ యొక్క సెన్సెక్స్లో మీ యొక్క కుల జనాభా ప్రాతిపదికన కూడా మీకు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ అవకాశం ఉంటే ఈ తరుణంలో బీసీ సెన్సెక్స్ జరిగే ఒక తరుణంలో మనకు బీసీ-డి నుంచి ఏకు మార్చే అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా మనకు అండగా నిలుస్తుంది. అటువంటి హామీని మనము ఈరోజు సంఘ వెంకటరాజ గారి ఆధ్వర్యంలో పొందడం జరిగింది. ఈరోజు గూడూరు ప్రభంజనం సార్ గారు వారి యొక్క ఆలోచనను మేము పంచుకుంటూ ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. వారు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలను వారి యొక్క సలహాలను మాకు అందించడం జరిగింది. ఈరోజు మన యొక్క మేర కులస్తులు అందరూ కూడా వేరే రాష్ట్రాలలో ఎస్టీలుగా పరిగణించబడుతున్నారు. ఎందుకంటే వీరంతా కూడా మనం సంచార జాతులుగా మనం పూర్వకాలం నుండి కూడా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి పుట్టుకుంటూ వెళ్ళే వాళ్ళము. బట్టలు ఎక్కడ దొరికితే, ఉపాధి ఎక్కడ దొరికితే ఆ ఉపాధి ప్రకారంగా వివిధ ప్రదేశాలు తిరుగుతూ వెళ్ళడం వలన మనల్ని చిప్పోలు చేతులతో చిప్పుకుండడం వలన చిప్పోలు అన్నటువంటి పేరు కూడా మనకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనల్ని చిప్పోలు మేరగానే పరిగణించబడుతుంది. కానీ ఇప్పుడున్న మనల్ని అటువంటి కుట్టుస్వామి కమిషన్ లాంటి వారు ఆ కాలంలో చేసినటువంటి మన పెద్దల యొక్క పొరపాట్లు కావచ్చు, లేకపోతే మన యొక్క స్థితిగతుల దృష్ట్యా వాళ్ళు మనల్ని ఏదో ధనవంతులుగా పరిగణించి మనల్ని బీసీ-డిలో చేర్చడం వలన ఎన్నో ఉపాధి అవకాశాలు, మన రిజర్వేషన్ అవకాశాలు, స్కాలర్షిప్లు కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ ఎన్నో అవకాశాలు మనం కోల్పోవడం జరుగుతుంది. ఇకనైనా కూడా మనం ఒక సంచార జాతులు అయితేనా బీసీ-డి నుంచి ఏకు మార్చాలి, లేదంటే మనల్ని ఒక సంచార జాతులుగా పరిగణించైనా కూడా మనల్ని ఎస్టీలుగానైనా కూడా పరిగణిస్తే దాని ద్వారా రిజర్వేషన్ ఫలితాలు పొందే అవకాశం ఉంది. తద్వారా యువతకు ఉపాధితో పాటు అనేక సంక్షేమ ఫలాలు, ప్రభుత్వ ఫలాలు కూడా మనకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇకనైనా కూడా మన అందరూ కూడా ఐక్యతగా మనం బీసీ-డి నుంచి ఏకా లేదా మా యొక్క స్థితిగతుల పూర్వకాలంలో మాకున్నటువంటి స్థితిగతుల దృష్ట్యా సంచార జాతులుగా పరిగణించి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చవలసిందిగా ప్రభుత్వానికి మీడియా సమావేశంలో ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. ఇక ఆ తర్వాత జేఏసీ కో కన్వీనర్ మేరు సంఘం ఎన్నికల్లో